చెడపకుర చెడేవు అనే నానుడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఉగ్రవాదుల ఎగుమతి దేశంగా ముద్ర వేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు వరుస సంక్షోభాలతో సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అంశం పాకిస్తాన్లో కలవరం రేపుతోంది. తమ నాయకుడి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే ఆర్థిక స్థిరత్వం లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఇప్పుడు ఈ అంశం తలనొప్పిగా మారింది. దీంతో షహబాజ్ ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షోభాలకు మారుపేరుగా పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక అస్థిరతతో సతమతం. పాకిస్తాన్లో మరో అంతర్యుద్ధానికి దారి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలకు ఆందోళనలు. హింసాత్మక సంఘటనలతో రణరంగంగా ఇస్లామాబాద్. పోలీస్ సహా పదుల సంఖ్యలో ఆందోళనకారులు మృతి. ఇమ్రాన్ మద్దతుదారులపై షూటెడ్ సైట్ ఆర్డర్స్. వరుస సంక్షోభాలు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చేసిన పాపం ఊరికే పోతుందా అన్నట్టు ఒక సమస్య నుంచి బయటపడేలోపే మరో కొత్త సమస్య ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి తాజాగా మరో కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. ఈసారి రాజకీయ అంతర్యుద్ధం ఆ దేశానికి తడపుట్టిస్తోంది. అది పాకిస్తాన్లో అశాంతిని సృష్టిస్తూ రాజకీయ అస్థిరత దిశగా అడుగులేస్తోంది. 100కు పైగా కేసులతో అరెస్టై ఏడాదికి పైగా జైల్లో ఉంటున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మార్చికి పిలుపునిచ్చారు. లక్షలాది మంది ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో ఇస్లామాబాద్ వీధుల్లోకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం, వారు మరింతగా రెచ్చిపోవడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో పోలీసు వాహనాలను తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో 4 పోలీసులు, 1 పౌరుడు మరణించారు. ఇస్లామాబాద్ రణరంగంగా మారడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది. రంగంలోకి దిగిన ఆర్మీ ఇప్పటి వరకు 4000 మందికి పైగా మద్దతుదారుల్ని అరెస్ట్ చేశారు. మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అశాంతిని అణిచివేసేందుకు ర్యాలీలను నిషేధించారు. ప్రధాన మార్గాలను మూసివేశారు. రాజధానిలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన షిప్పింగ్ కంటైనర్ల వలయాన్ని ఛేదించుకుని మద్దతుదారులు లోపలకు ప్రవేశించారు. కాల్పులు జరుపుతామని హెచ్చరికలు చేసినప్పటికీ వారు పట్టించుకోకుండా భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. చివరకు అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలతో పాటు పార్లమెంటు, సుప్రీంకోర్టులున్న డి చౌక్ వద్దకు చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై 150కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన అడియాల జైల్లో ఉన్నారు. సామాన్యుల అక్రమ అరెస్టులు, ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని ఇటీవల ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ లో ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చారు. ఇస్లామాబాద్ లో పరిస్థితి అదుపు తప్పడంతో పాకిస్తాన్ ఆర్మీకి షూటెడ్ సైట్ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆందోళనకారులు కనిపిస్తే కాల్చేయాలనే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తాజా పరిస్థితులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందిస్తూ శాంతియుత నిరసనల పేరుతో భద్రతా దళాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నారని చెప్పారు. రాజకీయాల కోసం దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలని కొందరు కోరుకుంటున్నారని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక ఇస్లామాబాద్, రావల్పిండిలలో శాంతి భద్రతల దృష్ట్యా బుధవారం కూడా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పీటీఐ పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్ 2018లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పీఎంగా 2022 వరకు 4 ఏళ్లు కొనసాగిన ఆ తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి తోడు అవినీతి ఆరోపణలు, సైన్యం తిరుగుబాటుతో ప్రభుత్వం నుంచి దిగిపోవలసి వచ్చింది. ఆ వెంటనే అవినీతి ఆరోపణల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కోర్టు ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పీటీఐ మద్దతునిచ్చిన 91 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. భారత్ లో రాజకీయ అశాంతిని రేకెత్తించి అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు చేసే పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో పడింది. నిత్యం రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వంలో మితిమీరిన ఆర్మీ జోక్యం ఆ దేశ ప్రతిష్టను దిగజారుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనలతో ఈ అంతర్యుద్ధం ఎటువైపు దారితీస్తుందో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ లో లాగా ప్రస్తుత షహబాజ్ ప్రభుత్వాన్ని కూలదోల్చే ప్రయత్నంతో
పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరి ఈ అంతర్యుద్ధాన్ని పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.